completed just introduction part, and today we are going to continue the topic. As I told you, there is one man who at the age of last stages he got succeeded in life. Who is that person? How he succeeded? You will see. And what about our lesson? Every success story is also a story of great failures. Means ప్రతి విజయం వెనుక ఒక పరాజయం ఉంటుంది. ఎవ్రీ సక్సెస్, టు గెట్ సక్సెస్ ఎవ్రీబడి ఏదో ఒక చోట ఫెయిల్ అయిన వాళ్ళే. ఎవరు ప్రతి చోట సక్సెస్ఫుల్ గా కంటిన్యూల్లా ఒకే అటెంప్ట్ కి సక్సెస్ అవ్వదు కదా. నోబడీ విల్ గెట్ సక్సెస్ లైక్ దట్. yes, and every time we learn about the people how they got success. ఎప్పుడు కూడా మనం ఎవరి గురించి అయినా చదివేటప్పుడు బుక్స్ లో కానీ మ్యాగజైన్స్ లో కానీ ఎవరి గురించి రాస్తారు? ఎవరైతే గెలుపొందారో వాళ్ళ గురించి రాస్తారు. ఓడిపోయిన వాళ్ళ గురించి మనం చెప్పుకుంటామా? మనం అసలు ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. బట్ ఓడిపోయిన వాళ్ళ దగ్గర లెసన్స్ ఉంటాయి. దే హ్యావ్ ద లెసన్స్. అంటే మనం టెక్స్ట్ బుక్ లో చదువుకునే లెసన్స్ కాదు. ఎలా ఉంటాయి, ఏం చేస్తే మళ్ళీ వాళ్ళు గెలుపు వైపు వెళ్ళారు. ఎవ్రీ పర్సన్ ఇప్పుడు మనం చూసుకుంటే సో కాల్డ్ గొప్ప గొప్ప వాళ్ళంతా మన సొసైటీలో మనం చాలా గొప్ప వాళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక స్టేజ్ లో నుంచి మొదలైన వాళ్ళే. ఎవరు స్టార్టింగ్ లోనే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్స్ కాదు. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్స్ అంటే పుట్టుకతోనే ధనవంతులు అనమాట. కనుక మీరు చూసుకోకలే. అంబానీ పుట్టుకతోనే ధనవంతుడు కాదు, కానీ అంబానీ పిల్లలు దే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. బై వాట్ అబౌట్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్? వాళ్ళంతా ఎక్కడెక్కడ పనిచేసిన వాళ్ళు. ఈ రోజు దే ఆర్ ఇన్ గ్రేట్ స్టేజ్. వాట్ అబౌట్ రజనీకాంత్? ఒక బస్ కండక్టర్ నుంచి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ అంటే తెలియని మనుషులు లేరు. హీఈస్ అ వెరీ గ్రేట్ సక్సెస్ఫుల్ పర్సన్. వాట్ అబౌట్ చిరంజీవి? చిరంజీవి కూడా అంతే. తన కెరియర్ ని ఏం పెద్ద గొప్ప స్టోరీస్ తో స్టార్ట్ చేయలేదు. చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ తో, సైడ్ క్యారెక్టర్స్ తో, చిన్న చిన్న రోల్స్ తో తన కెరియర్ ని ఫిలిమ్స్ లో స్టార్ట్ చేశారు. అండ్ నౌ హీ బికేమ్ ఎ రోల్ మోడల్. సో ఏ ఫీల్డ్ లో తీసుకున్నా కూడా, నాట్ ఓన్లీ ఇన్ వన్ ఫీల్డ్, ఇన్ ఎనీ ఫీల్డ్, ద పీపుల్ హూ గాట్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్, దే డిడ్ంట్ గెట్ ద సక్సెస్ ఇన్ వన్ నైట్. ఒక రాత్రిలో సక్సెస్ అనేది రాదు కదండి. వీ షుడ్ డూ ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ దట్. మీరే ఉన్నారు, రేపు 10th క్లాస్ పబ్లిక్ పెట్టేస్తున్నామో రాసేదంటే రాయలేవురా. ఇట్స్ నాట్ పాసిబుల్. 1 year మొత్తం చదువుతారు మీరు పబ్లిక్ ఎగ్జామ్ కోసం. ఇయర్ మొత్తం చదివింది మీ ఫ్యూచర్ ని జస్ట్ ఒక 6 ఎగ్జామ్స్ లో డిసైడ్ చేస్తున్నారు. ఆ 6 ఎగ్జామ్స్ కోసం మీరు సంవత్సరం చదువుతున్నారు. ఇట్స్ ఏ గ్రేట్ ఎఫర్ట్. మీరు పెట్టేది కూడా ఎఫెక్టే. మీరు ఏ సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు? పబ్లిక్ ఎగ్జామ్స్ లో మీకు రిజల్ట్ బాగా రావాలి అనేది మీ గోల్. అక్కడ సక్సెస్ అవ్వాలి అనే దానికి మీరు ట్రై చేస్తున్నారు. మీది కూడా ఫెయిల్యూర్ అవ్వాలని అనుకోం కదా. యూ షుడ్ గెట్ సక్సెస్. అంటే ఎగ్జామ్ ఇప్పుడు అక్కడ ఒకసారికి అటెంప్ట్ అవ్వకపోతే ఫెయిల్? నో. బిఫోర్ రైటింగ్ ద ఫైనల్ ఎగ్జామ్ యు ఆర్ రైటింగ్ సో మెనీ ఎగ్జామ్స్ ఇన్ మిడిల్, ప్రీ ఫైనల్స్, టెస్ట్స్, యు ఆర్ రైటింగ్ సో మెనీ ఎగ్జామ్స్. నో, అన్నిట్లోనే ఒకేసారి మీకు అన్ని మార్క్స్ అవుట్ ఆఫ్ వచ్చేస్తా? నో. ఇక్కడ నుంచి ఇయర్ అంతా మీరు కష్టపడిన దానికి సక్సెస్ అనేది ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాగైతే మీరు చూస్తున్నారో అలాగే ఎవరి స్టేజ్ కి వాళ్ళకి they will have different types of goals, and the people are getting their success in their fields. According to that they are getting their fields. Alanti oka manishi is this person. Have you seen him? Do you know about him? Have you seen him anywhere? Today we are going to read about that person. Let me share someone's life history with you. So now we are going to read about his life history. This was a man who failed in business at the age of 21. At what age he failed? At the age of failed in business. And was defeated in legislative race at 22 years. At the age of 22 years. Legislative race. He was defeated in legislative. అంటే ఈతను మన దేశస్తుడు కాదు. He does not belong to our country. He belongs to other countries. There, like we are having the elections, they are also having the elections. In that legislative
Next, failed again in business at the age of 24. So again, at the age of 24, he failed in the business. Overcame the death of his sweetheart at the age of 26. So, at the age of 26, he lost his sweetheart. At the age of 26, he lost his sweetheart and had a nervous breakdown at the age of 27. It's what age? At the age of 27, he is having nervous breakdown. Nervous breakdown. At the age of 26, he lost his wife. At the age of 27, he is having nervous breakdown. Lost a congressional race at the age of 34, and again at the age of 34 lost the race. So all the years almost are 21, 22, 24, 26, 27. After 34, he is losing everything. He didn't gain anything. Again, so much is there. Lost a senatorial race at age of 45. At the age of 45, he lost a at the age of 45, he lost a senatorial race. Failed in an effort to become vice president at the age of 47. At the 47, he failed as vice president. So, at the age of 21, he failed in business. At the age of 22, he failed in legislative race. This is also politics. At the age of 26, he lost his sweetheart, his loved ones. He is his wife. At the age of 27, he got nervous breakdown. At the age of 34, he lost in another race. At the age of 45, he also lost a senatorial race. And at the age of 47, he wanted to participate in the vice president, and he lost that also. Lost a senatorial race again. In same race, he lost at the age of 49. Same. At the age of 45, he tried, he was lost. At the age of 49, again he kept an attempt, and he lost that also. And was elected as the President of United States at the age of 52. So, at the age of 52, he became president to United States. We call it as US. At what age he got the success? At the age of 52, he got the success. And from he started his career life, from which age? He was starting from 21 years onwards. 21 సంవత్సరాల నుంచి జీవితంలో ఓటమి మాత్రమే చూస్తున్నాడు. At the age of 21, failed as business. At the age of 22, he failed in the legislative race. At the age of 26, he lost his wife. He loved her wife very much. He lost hope. At the age of 27, he got nervous breakdown. At the
person. He is Abraham Lincoln. అందరికీ తెలిసింది ఏంటంటే అబ్రహాం లింకన్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. అది మాత్రమే తెలుసు. కానీ ఆయన ప్రెసిడెంట్ అవ్వడానికి ముందు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి లైఫ్లో. ఒక ప్రెసిడెంట్ కూడా ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇన్ని దాటుకుంటేనే ఆయన ఆ పొజిషన్కి వెళ్ళగలిగాడు. ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట సమ్వే సపోజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 34 or in the age of 45 he may think, why should I try, what is this life? At the age of 45 also I lost. He didn't think like that. No problem, ఏదైతే 45 ఏళ్ళు వస్తాయండి, ఓడిపోయినా సరే నేను మళ్ళీ అటెంప్ట్ చేయాలి, మళ్ళీ నేను ఏదో ఒక సక్సెస్ని సాధించాలి లైఫ్లో అనే దాంతో again he participated in the age of 47. He lost as a vice president, but at the age of 52 he was elected as the president of India. Sorry, president of US. Not India, president of